ఇతిహాస పురాణాల గురించి కొంత పరిచయం ఉన్నవారికి కూడా సుపరిచితమైన పదం గంధర్వులు. వారి గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. గంధర్వులు గానశాస్త్ర ప్రవీణులు. దేవతా కార్యాలను ప్రశంసిస్తూ గానం చేస్తారు. గంధర్వులు గానం చేస్తుంటే అప్సరసలు నాట్యం చేస్తారు. గంధర్వులు సుందరంగా ఉంటారు. ఎన్నో శ్రేష్టమైన ఘట్టాలకు, యుద్ధాలకు సాక్షిగా ఉంటారు. వారు అవతారం స్వీకరించి వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రముఖులైన కొందరి గంధర్వుల గురించి తెలుసుకుందాం. హాహా అనే గంధర్వుడు విరాటరాజుగా జన్మించాడు. భారతంలో పాండవుల అజ్ఞాతవాసం జరిగింది ఆయన ఆస్థానంలోనే. ఆయన కుమార్తె అయిన ఉత్తర వల్లే పాండవుల వంశం నిలబడింది. ఆ గంధర్వుని మరొక జన్మ ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. అగస్త్యముని శాపం వల్ల ఏనుగుగా మారి మొసలి బాధకు చిక్కుకొని భగవంతుణ్ణి శరణుజొచ్చి మోక్షాన్ని పొందాడు. మరొక సుప్రసిద్ధ గంధర్వుడు హూహు. ఆయన ద్రుపదునిగా జన్మించాడు. భారతంలో ఆయన స్థానం చాలా ప్రముఖమైనది. పాండవుల పట్టపురాణి అయిన ద్రౌపదికి తండ్రి. పాంచాల రాజ్యాన్ని శక్తివంతంగా చేసిన పరాక్రమవంతుడు. మరొక గంధర్వుడు ధృతరాష్ట్రుడు. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ధర్మం గురించి జ్ఞానం ఉన్నప్పటికీ అతీవమైన పుత్ర వ్యామోహం వల్ల 100 మంది పుత్రులను కోల్పోయాడు. కురువంశ నాశనానికి ఇతడు ఒక కారణమయ్యాడు. మరొక గంధర్వుడు తుంబురు. లౌకిక జగత్తులో కూడా ప్రసిద్ధమైన పేరు. ఈయన సంజయునిగా జన్మించాడు. భగవద్గీత విన్న ప్రతి ఒక్కరికి పరిచయమైన పేరు. బ్రహ్మదేవుని వరంతో ఉన్న చోటి నుండే సంపూర్ణ మహాభారత యుద్ధాన్ని చూసి ధృతరాష్ట్రునికి వివరించాడు. చిత్రరథుడు ఇంకొక గంధర్వుడు. ఈయన జన్మేజయునిగా జన్మించాడు. పరీక్షిత మహారాజు కుమారుడైన జన్మేజయుడు సర్పయాగం చేసి ఎన్నో దుష్ట సర్పాలను నాశనం చేశాడు. విశ్వావసు అనే గంధర్వుడు యుధామన్యుగా, పరావసు అనే గంధర్వుడు ఉత్తమౌజునిగా జన్మించి పాండవ పక్షంలో యుద్ధం చేశారు. తమ స్వరాలతో దేవతాలోకంలో సంగీత సేవ చేసే గంధర్వులు దైవాజ్ఞతో భూమిపైకి వచ్చి ధర్మస్థాపనకు సహకరిస్తారు. శ్రీహరి కృపతో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.